సిరికొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో గురువారం నాడు గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరికొండ ఎస్ఏ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ నేటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతూ తమ జీవిత లక్ష్యాలను కోల్పోతున్నారన్నారు. మత్తు పదార్థాల వలసలో పడకుండా తల్లిదండ్రుల ఆశ నెరవేర్చేలా విద్యార్థులు ముందుకెళ్లాలన్నారు. ఎవరైనా మత్తు పదార్థాల విక్రయంలో పాల్గొంటే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే సైబర్ క్రైమ్, ఆన్లైన్ బెట్టింగ్ల ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆఫీస్లో ఒక ఛార్జర్ ఉంటుంది, మొబైల్ ఛార్జర్, ఇంట్లో ఒక మొబైల్ ఛార్జర్ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకుంటారు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్లో పెట్టుకుంటారు. అలాగే అతనికి కూడా సేమ్ 2 మొబైల్ ఛార్జర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు. అతను ఆఫీస్లో పనిచేసే వ్యక్తి ఎవరో ఒకరు మొబైల్ ఛార్జర్ మార్చేశాడు అంతే. ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా, అడాప్టర్ అదే ఉంది, జస్ట్ కేబుల్ మాత్రం కేబుల్ చేంజ్ చేసి ఒక మాలిషియస్ కేబుల్ని పెట్టి ఫోన్ నుంచి డాటా తీసుకున్నాడు. ఫోన్ యాక్సెస్ తీసుకుని ఎవరికి వీడియో కాల్ ఎప్పుడు కానీ మీకు తెలియని నంబర్స్ నుంచి వస్తే వీడియో కాల్ అస్సలు లిఫ్ట్ చేయదు. తెలుసా, ఇంకొక రకమైన క్రైమ్ కూడా ఉంటుంది. అన్నోన్ నంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. మామూలుగా మనం ఫోన్ చూస్తాం, వీడియో కాల్